అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి గరీబాబాదీ ప్రకటించారు. రెండు దేశాల యుద్ధం ముగియటంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు భారీ ఊరట కలిగినట్లయింది. స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. చమురు ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అటు ఇరాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. డీల్లో భాగంగా ఎలాంటి సుంకాలు లేకుండా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవనున్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అటు ఇరాన్ కూడా అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ లీగల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉప విదేశాంగ శాఖ మంత్రి కాజేమ్ గరీబాబాదీ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అమెరికా తన హామీలను అమలు చేసిన తర్వాతే 60 రోజుల తుది చర్చల ప్రక్రియలో పాల్గొంటామని స్పష్టం చేశారు. శుక్రవారం అఫీషియల్గా అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఈ నెల 19 నాడు స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చరిత్రాత్మక శాంతి పత్రాలపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు. నూతన ఒప్పందం పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతిని, ప్రాంతీయ భద్రతను నెలకొల్పేందుకు దోహదపడుతుంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ ఒప్పందం ఇరాన్ భవిష్యత్తులో ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయకుండా ఈ ఒప్పందం పూర్తిగా అడ్డుకుంటుంది. ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలు, ప్లాంట్లపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిఘా బలోపేతం కానుంది. ఇరాన్ వద్ద ఉన్న ప్రమాదకరమైన అణు పదార్థాల తొలగింపు, ప్లాంట్ల నిరంతర తనిఖీలపై కఠినమైన నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చేందుకు ముందు తీసుకోవాల్సిన సాంకేతిక పరమైన చర్యలు, క్షేత్రస్థాయి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తుల బృందం ఈ వారంలో వరుసగా పలు ముందస్తు తనిఖీ సమావేశాలు నిర్వహించనుంది. ఇరాన్ ఒప్పందాన్ని ధృవీకరించినప్పటికీ అమలు ప్రక్రియ అధికారిక సంతకాల తర్వాతే ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. వ్యూహాత్మక ప్రాంతమైన హార్ముజ్ను ఇకపై ఎలాంటి టోల్ లేదా రుసుము లేకుండా అంతర్జాతీయ రవాణా కోసం ఉచితంగా తెరవనున్నారు. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేశారు. అమెరికా ఇరాన్ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఉపశమనం కలిగించే పరిణామంగా అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒప్పందం పూర్తి అమలు, తదుపరి చర్చల ఫలితాలపై మార్కెట్ల దృష్టి ఇప్పుడు కేంద్రీకృతమై ఉంది. శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రకటన ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు భారీ ఊరటనే ఇచ్చింది. మరోవైపు ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ముడి చమురు ఫ్యూచర్స్ ధరలు 4.77% తగ్గి బ్యారెల్కు $80.83కు చేరాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా దాదాపు 4% క్షీణించి బ్యారెల్కు $87.77 వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు అమెరికా క్రూడ్ ధరలు 4.3% పడిపోయి బ్యారెల్కు $81.23కు చేరాయి. అయితే యుద్ధం కారణంగా గత 3 నెలలుగా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల ప్రభావం పూర్తిగా తొలగిపోవటానికి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు, సహజవాయు సరఫరాలు సాధారణ స్థితికి చేరాయని షిప్పింగ్, బీమా సంస్థలు పూర్తిగా నమ్మిన తర్వాతే ధరలు స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసుల అంతరాయం, పెట్టుబడిదారుల ఆందోళనతో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.